తెలంగాణ కొత్త ప్రభుత్వానికి హామీల అమలు అతిపెద్ద సవాల్గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్పుల కుప్పలు ఇతర లెక్కలు చూస్తే పాలన నల్లేరు మీద నడక కాదని పల్లేరుపై పరుగని ఇట్టే అర్థమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది, గ్యారంటీల అమలులో సవాళ్లను ఎలా దాటనుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఈ అడ్డంకుల్ని అధిగమించి పాలన పరిగెత్తించేందుకు కాంగ్రెస్ చేతిలో ఉన్న మంత్రదండం ఏంటి? హామీలు భారీగా ఇచ్చారు, జనం విశ్వసించి అధికారం ఇచ్చారు. కానీ హామీలను అమలు చేయటమే అతిపెద్ద సవాల్గా మారనుందా? జనానికి మేలు చేసే పథకాలు అవసరమే, కానీ ఆదాయానికి మించి అప్పులు చేసే పరిస్థితి రాకూడదు. కాంగ్రెస్ పార్టీ హామీలను ఎలా అమలు చేయబోతోంది? గ్యారంటీల అమలులో సవాళ్లను ఎలా దాటుతుంది? కాంగ్రెస్ ముందున్న సవాళ్లేంటి? హామీలెలా అమలు చేస్తారు? అప్పుల కష్టాలను ఎలా అధిగమిస్తారు? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. హస్తం నేతల్లో చాలా ఏళ్ల తర్వాత ఉత్సాహం కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయామనే నిరాశ నుండి బయటపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ గ్యారంటీలే కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించాయని భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి స్కీంలను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగానే చెప్పింది. అలాగే వాటిలో 6 గ్యారంటీల పేరుతో కొన్ని అంశాలను జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. అనుకున్నట్టే అధికారం కూడా దక్కింది. ఇప్పుడు 6 గ్యారంటీల అమలుకు ఎలాంటి కసరత్తు చేస్తారనే అంశంపై చర్చ నడుస్తోంది. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుల మీద ఆధారపడతారా లేక ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా అనేది తేలాల్సి ఉంది. అధికారం రాగానే పని పూర్తి కాదు. ఇప్పుడు అసలు సవాళ్లు ఎదురవుతాయి. ప్రజల్ని కన్విన్స్ చేసి ఓటేయించుకున్న పార్టీ హామీల అమలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకు దాదాపు 100 రోజుల సమయం పడుతుందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. 100 రోజుల 150 రోజుల అనేది పెద్ద విషయం కాదు. కానీ హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయటానికి తగిన పరిస్థితులు ఉన్నాయా అనే ప్రశ్నలే పెరుగుతున్నాయి. ఆర్థిక పరంగా ప్రభుత్వం ఇప్పటికే సమస్యల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన వివిధ పథకాలను అమలు చేయడం కత్తి మీద సామే కానుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఖజానా చూస్తే అంత ఆశాజనకంగా లేదు. రాష్ట్రం ఇప్పటికే 5 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. విద్యుత్ సంస్థలు 50,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిరర్ధక ప్రాజెక్టుగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటు 6 గ్యారంటీలను అమలు చేయాలంటే ఏటా 75,000 కోట్లకు పైగా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మొదట 6 గ్యారంటీలను అమలు చేస్తామని తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి మరీ అధికారంలోకి వచ్చారు. గ్యారంటీ అని చెప్పి మరీ ప్రజల నుంచి ఓట్లు సంపాదించుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఛార్జీల మినహాయింపు వంటివి ముఖ్యంగా కనబడుతున్నాయి. ఇవన్నీ చిన్నా చితక పథకాలు కావు. ఖజానాపై అంతులేని భారం వేసేవే. కానీ ఈ హామీల్లో ఏ ఒక్క అంశంలోనూ వెనకడుగు వేసినా కాంగ్రెస్ సర్కారు తొలినాళ్లలోనే విమర్శల పాలు కావటం ఖాయం. ఇప్పటికే కర్ణాటకలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇవ్వడానికి మిగిలిన వాళ్లకు విద్యుత్ ఛార్జీలను పెంచారు. అలాగే బస్సు ఛార్జీల్ని కూడా పెంచి మహిళలకి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు అన్న టాక్ ఉంది. ఇక్కడ కూడా అదే చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు పెరగడం ఖాయం. అందుకే ఆర్థిక మంత్రితో పాటు అధికారులు కూడా దీనిపై పూర్తి స్థాయి కసరత్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అదనపు ఆదాయం కావాల్సిందే. దాన్ని ఎలా సమకూర్చుకుంటారు అనేది అతిపెద్ద సవాల్. కానీ అదనపు ఆదాయం కోసం పన్నులు పెంచితే మళ్లీ ప్రభుత్వంపై విమర్శలు తప్పవు. అదే సమయంలో నిరుద్యోగుల విషయానికి వస్తే వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకుంటే నిరుద్యోగులు మళ్లీ నిరాశలో పడే ప్రమాదం ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏ సమయంలో నోటిఫికేషన్ ఇచ్చేది కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఉద్యోగాల భర్తీ కూడా అత్యంత కీలకం కానుంది. ఈ పరిస్థితిలో ఆర్థిక భారం పడే అనేక హామీలు కాంగ్రెస్ కు తొలి 6 నెలలు సవాళ్లుగా మారనున్నాయి. హామీల అమలులో తడబడితే ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై ఖచ్చితంగా చూపుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత నిజాయితీ పాలనే కావాలని ప్రజలు ఆశిస్తారు. అయితే కొన్నాళ్లుగా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న పార్టీలు అలవికాని హామీలతో వస్తున్నాయి. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తలకు మించిన భారంగా మారుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపులో ఈ హామీలే కీలకం అనే మాట క్లియర్.
అలాంటి తరుణంలో వాటి అమలుకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు అనే దానిపైనే కాంగ్రెస్ ప్రభుత్వ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆదాయానికి ఖర్చుకు అంతులేని తేడా ఉన్నప్పుడు అప్పుల కుప్పగా మారిన రాష్ట్రంలో పునాదుల నుండి అన్నీ సరిదిద్దుకోవాలి. రూపాయి పొదుపుగా ఖర్చు చేసి ఖజానాపై భారం పడకుండా చూసుకోవాలి. దీనికి ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాలతో పాటు నేర్పుగా ఖర్చు చేసే ప్రణాళికలు కూడా అవసరం. ఇక్కడే కొత్త ప్రభుత్వం సవాళ్లను ఎలా అధిగమిస్తుందో స్పష్టం కానుందే. రాష్ట్రం ఏర్పడిన నాటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పులు కొండలా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితి, వడ్డీలు తీర్చడానికి కూడా అప్పులు చేస్తున్న దుస్థితి. ఇలాంటి రాష్ట్రంలో కొత్త హామీలు అమలు చేయడం ఎలా సాధ్యం? కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎలాంటి వ్యూహాలున్నాయి? ఆదాయమెంత, అప్పులెన్ని అనే అంశంపైనే ఆ రాష్ట్ర స్థితిగతులను అంచనా వేయాలి. దాని ఆధారంగానే భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలి. ఒక కుటుంబానికి ఏడాదికి 10 లక్షల ఆదాయం వస్తే 20 లక్షలు ఖర్చు చేస్తే చివరికి అప్పుల కుప్పలా మారటం ఖాయం. ఇదే సూత్రం రాష్ట్రానికైనా దేశానికైనా వర్తిస్తుంది. కానీ జీడీపీలు, ద్రవ్యోల్బణాలు, అంకెల గారడీలపై ఆధారపడే ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నా అభివృద్ధి బాటలోనే ఉన్నామని చెప్పుకుంటాయి. ఒకసారి తెలంగాణ ఆదాయం ఎంత, అప్పులెన్ని అనే అంశాన్ని చూద్దాం. రాష్ట్రం ఏర్పడే నాటికి బడ్జెటేతర రుణాలతో పాటు ప్రభుత్వ అప్పు 76,000 కోట్లు మాత్రమే. అప్పటికి రాష్ట్రం మిగులు బడ్జెట్లోనే ఉన్నది. ఈ 9 ఏళ్లలో అప్పులు 5.5 లక్షల కోట్లకు చేరుకుంది. కొన్నేళ్లుగా తెలంగాణలో మొదటి తారీఖున జీతాలు రావటం లేదు. దీనికి కారణం తగినంత ఆదాయం లేకపోవటం, అప్పులు పెరగటమే. అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ప్రతి నెల కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితిలో రాష్ట్రం ఉండటమే. వాస్తవంగా ఈ ఏడాది మొత్తంలో కలిపి రుణం తీసుకోవడానికి ఎఫ్ఆర్బిఎం ప్రకారం అసెంబ్లీ ఆమోదం తీసుకున్న రుణం 38,234.94 కోట్లు. కానీ ఈ ఏడాదిలో ఇప్పటికే తీసుకున్న రుణం 33,378.34 కోట్లు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు ఇప్పటి వరకు 3.59 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరో 1.29 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. రుణాలు తీసుకోవడం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏకంగా కార్పొరేషన్ల ద్వారా 80,265.51 కోట్ల రుణం తీసుకున్నారు. మిషన్ భగీరథ కోసం 24,364.38 కోట్ల రుణం తీసుకున్నారు. ఇలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు 10% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. వీటిని చెల్లించే పరిస్థితిలో ఆ కార్పొరేషన్లు లేవు. దీంతో ఈ అప్పుల భారం ప్రభుత్వం మోయాల్సిందే. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, జలమండలి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్, విద్యుత్ సంస్థలు ఇలా అవకాశం ఉన్న ప్రతి సంస్థ అప్పుల్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వివిధ రూపాల్లో తీసుకున్న అప్పులకు ప్రతి నెల వడ్డీ కిందనే దాదాపు 1,700 కోట్లు చెల్లిస్తోంది. అసలు 213 కోట్లు మాత్రమే తీరుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం అప్పులు తీర్చే స్థాయిలో పెరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కాక్కు సమర్పించిన లెక్కల ప్రకారం అక్టోబర్ 2023 సంవత్సరంలో పన్నుల ద్వారా అంటే జీఎస్టీ, మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 10,691.20 కోట్లు మాత్రమే. దీనికి గ్రాంట్స్, రుణాల రికవరీ ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు భూముల అమ్మకాల ద్వారా వచ్చిన పన్నేతర ఆదాయం కలిపితేనే నెలకు 12,570.71 కోట్లు వస్తుంది. పన్నేతర ఆదాయం ప్రతి నెల రాదు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వానికి నికరంగా వచ్చే ఆదాయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు నెలకు 2,000 కోట్లు అదనంగా 14,613.29 కోట్లకు చేరుకుంది. దీంతో బడ్జెట్ నిర్వహణ ఇబ్బంది కావడంతో ప్రతి నెల ఉద్యోగులకు వేతనాలు 1వ తేదీన ఇవ్వలేని పరిస్థితి కొన్నాళ్లుగా ఉంది. దాదాపు నెలలో 15 రోజుల పాటు వస్తున్న డబ్బులను వేతనాలకు సర్దుతున్నారు. వివిధ పథకాలకు మాత్రం నెలకు 4,000 కోట్ల పైచిలకు ఖర్చు చేసిన ప్రభుత్వం దీన్ని రెవెన్యూ ఖర్చు కింద చూపించిన పరిస్థితి ఉంది. తెలంగాణలో ఉద్యోగుల వేతనాలకు 3,114.94 కోట్లు, పెన్షన్లకు 1,441.87 కోట్లు ఖర్చవుతోంది. ప్రతి నెల నిర్వహణ ఖర్చులే భారంగా మారిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బడ్జెట్ నిర్వహణ ఏ విధంగా చేస్తారన్న చర్చ ఆర్థిక నిపుణుల్లో జరుగుతుంది. ఇప్పటికే విద్యుత్ బకాయిలు 1,000 కోట్లకు పేరుకుపోయాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయి.
అమాంతం ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక శాఖకు బడ్జెట్ నిర్వహణ కత్తి మీద సాము లాంటిదేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ హామీల అమలుకు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రజలపై పన్నుల రూపంలో మరింత భారం వేస్తుందా లేక ఆదాయం పెంచుకోవటానికి మరేదైనా మార్గాన్ని అన్వేషిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికీ 5 లక్షల కోట్లకు పైగా అప్పు భారంతో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేయాలంటే ఆదాయం పెంచుకోవటం తప్పనిసరి. అదేవిధంగా అనవసర ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ప్రభుత్వ పాలనా శాఖల్లో ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు పాటించాలి. ఆయా రంగాల నిపుణులతో, మేధావులతో చర్చించి ప్రణాళికబద్ధంగా ప్రాధాన్యతా క్రమంలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందనే హెచ్చరికలు ఆర్థికవేత్తల నుండి ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న అప్పులను తీర్చాలి, కొత్త హామీల భారాన్ని మోయాలి. ప్రభుత్వ నిర్వహణతో పాటు జీతాలు, పెన్షన్లు, పాత పథకాలు ఇవన్నీ కలిపితే బడ్జెట్ షేక్ అవటం ఖాయం. దీనికోసం ఆదాయాన్ని పెంచుకోవాలి. అదే సమయంలో జనంపై భారం వేయకూడదు. ఇవన్నీ అంత సులువైన అంశాలు కాదు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సవాళ్లను ఎలా దాటుతుందనే చర్చ ఇప్పటికే మొదలైంది. ప్రతి నెల ఆదాయం కంటే అప్పులు 2,000 కోట్లు అధికంగా ఉన్న పరిస్థితి. ఆల్రెడీ రాష్ట్రానికి ఉన్న అప్పులు 5.5 లక్షల కోట్లు. ఈ పరిస్థితిలో కొత్తగా వచ్చే ప్రభుత్వానికి హామీల అమలు ఖచ్చితంగా సవాలే. ఈ హామీల అమలుకు ఏటా 75,000 కోట్లు ఖర్చవుతుందనే అంచనాల మధ్య కొత్త ప్రభుత్వానికి సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా 6 గ్యారంటీల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద తెలంగాణలోని ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే ప్రతి ఇంటికి కేవలం 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నారు. చాలా మంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ ధర గుదిబండలా మారింది. ఒక సిలిండర్కు 1000కి పైనే చెల్లిస్తున్నారు. వారందరికీ కేవలం 500 రూపాయలకే సిలిండర్ రావడం భారీ ఊరటనిచ్చే అంశం. ఈ 2 స్కీంలతో పాటు మరో ముఖ్యమైన స్కీమ్ కూడా మహాలక్ష్మి పథకంలో ఉంది. అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. మహిళలు టికెట్ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ హామీతో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడే అవకాశమున్నా పెరగనున్న రద్దీని తగ్గించడానికి అదనంగా వేలాది బస్సులను ఆర్టీసీ సమకూర్చాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ ఇప్పటికే నష్టంలో ఉంది. దీంతో ఈ హామీ అమలు సవాల్గా మారటం ఖాయం. కాంగ్రెస్ ఇచ్చిన 2వ గ్యారంటీ రైతు భరోసా. మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పూర్తిగా మహిళలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తే 2వ గ్యారంటీ రైతుల కోసం రూపొందించారు. ఇందులో భాగంగా భూమి ఉన్న రైతులకు, కౌలు భూమి సాగు చేస్తున్న రైతులకు ప్రతి ఏడాది 15,000 పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించనుంది. వీరితో పాటు వ్యవసాయ రంగంలో తమ చెమటను చిందించే వ్యవసాయ కూలీలతో పాటు భూమి లేని నిరుపేదలకు ప్రతి ఏడాది 12,000 ఇవ్వనున్నారు. ఇక 3వ గ్యారంటీ పేరు గృహజ్యోతి. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. 200కు మించితే కరెంటు బిల్లు కట్టాల్సి ఉంటుంది. విద్యుత్ సంస్థలు ఇప్పటికే 50,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ అందించాలంటే ఏటా 3,500 కోట్ల దాకా సబ్సిడీ రూపంలో డిస్కిమ్లకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే 10,000 కోట్లను సబ్సిడీ రూపంలో ఇస్తుండగా అదనంగా మరో 3,500 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4వ గ్యారంటీ పేరు ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. మళ్లీ అదే పథకాన్ని మరింత మెరుగ్గా చేపట్టేందుకు రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నారు. ఇక 5వ గ్యారంటీ యువ వికాసం. ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. యువ వికాసం కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల వ్యయ పరిమితితో విద్యా భరోసా కార్డులు అందజేస్తారు. వడ్డీ లేకుండా ఆర్థిక సహాయ కార్డులు ఇచ్చి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ విద్య ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధన పరికరాలు, ఇలా విద్యకు సంబంధించి ఏ అవసరమున్నా ఆ కార్డు నుంచి చెల్లింపులు చేయవచ్చు. వీటితో పాటు రాష్ట్రంలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇక చివరిదైన చేయూత గ్యారంటీ విషయానికి వస్తే ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 4,000 చొప్పున వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందించనున్నారు.
అలాగే పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమాను వర్తింపజేయనున్నారు. ఈ 6 గ్యారంటీలతో పాటు అనేక అంశాలపై కూడా కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చాలా వివరంగా ప్రస్తావించింది. ఇవన్నీ ప్రభుత్వానికి ఖర్చుని తడిసి మోపడు చేసేవే. ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల కుప్పగా ఉన్న సమయంలో ఆల్రెడీ ఉన్న అప్పులను తీర్చాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉంటుంది. అదే సమయంలో కొత్త హామీలను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలు చూసినప్పుడు తెలంగాణలో రాబోయే ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నట్టే. వడ్డీలను కట్టడానికే కొత్త అప్పులు చేస్తున్న సమయంలో కొత్త హామీల అమలుకు వేల కోట్ల అవసరమయ్యే సందర్భంలో ఆదాయాన్ని అమాంతం పెంచుకునే మార్గాలు అన్వేషించాల్సిందే. కానీ అది ప్రజలపై భారం పెంచేది కాకూడదు. అదే సమయంలో మద్యం తాగించి లేదా ఆస్తులు అమ్మి భూములు తనఖా పెట్టి దాన్నే ఆదాయంగా చెప్పి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తే ఫలితం ఉండదు. ఈ సవాళ్లను కొత్త ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటోందో అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.